సరే ఇంకా ఎక్స్టర్నల్‌గా అంటే విత్ డాక్టర్ హ్మ్. అరిగిపోయినప్పుడు ఒక పార్ట్‌లో అరిగిపోయి ఉంటాయి. కొన్ని కరెక్ట్. కేసెస్‌కి. ఇంకో పార్ట్‌లో అరిగుండదు. బయట చాలా ప్రాసెస్ ఉన్నాయి. ఈ ప్రాసెస్ అన్ని ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. హ్మ్. ఇందులో ఏది కరెక్ట్ ప్రాసెస్? ఏది యాక్యురేట్ ప్రాసెస్? ఇప్పుడు ఈ పాయింట్ మీద డ్వెల్ అవ్వాలి అంటే మనము సరే. ఫస్ట్ ఒక 2, 3 టైప్స్ ఆఫ్ థింగ్స్ చూసుకోవాలి మనం. ష్యూర్. ఇప్పుడు ఆర్థరైటిస్ అనేది డిఫరెంట్ స్టేజెస్‌లో ఉంటది. యాస్ వి ఆల్ నో. ఎర్లీ స్టేజ్ 1, 2, 3, 4 అని అంటాం. స్టేజ్ 1 అండ్ 2కి దేర్ ఆర్ సింప్లర్ వేస్ లైక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. చెప్పులు మార్చుకునే విధానం నుంచి మనం నడుచుకునే విధానం, కూర్చునే విధానం, ఎవ్రీథింగ్ ఆల్ దీస్ మ్యాటర్. వాటికి సింప్లర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. రెగ్యులర్ కాండ్రో ప్రొటెక్టివ్ ఏజెంట్స్ అంటాం. అంటే కార్టిలేజ్ని ప్రొటెక్ట్ చేసే టాబ్లెట్స్ లైక్ గ్లూకోజమైన్ కావచ్చు, కాండ్రోటిన్ సల్ఫేట్ కావచ్చు. ఇప్పుడు కొత్త కొత్త మాలిక్యూల్స్ రీసెర్చ్లోంచి ప్రాపర్ యూఎస్ఎఫ్డి అప్రూవల్స్తో వచ్చినవి చాలా మాలిక్యూల్స్ ఉన్నాయి విచ్ ఆర్ లెస్ హార్మ్ అండ్ దే ఆర్ నాట్ పెయిన్ కిల్లర్స్. వాటితో చాలా మటుకు కార్టిలేజ్ బిల్డ్ అవ్వకపోయినా ఉన్న కార్టిలేజ్ని స్మూత్ చేస్తుంది. అట్లీస్ట్ ఇట్ విల్ ఫార్మ్ అ స్మూత్ లేయర్ ఆర్ some form of layer on top of it which will not increase the gap but at least not make it go down. Okay. అంటే స్మూత్ కోటింగ్ వచ్చేలాగా పెయిన్ని కొంచెం సప్రెస్ చేసేలాగా చేస్తాయి. ఇవి కౌంటర్ ప్రొటెక్టివ్ ఏజెంట్స్ అంటాం. ఈ స్టేజ్ 1 and 2 వరకు వస్తాయి. ఈ 1 and 2 కాకుండా 3rd and 4th దగ్గరకు వచ్చేసరికి జాయింట్ మోకాల్ జాయింట్ లోపల 3 పార్ట్స్ ఉంటాయి. అంటే టిబియోఫిమోరల్ అంటాం. అంటే మీడియల్ సైడ్, లాటరల్ సైడ్, అట్లనే మోచిప్ప కింద పెటిలోఫిమోరల్. ఈ 3 కలిపి నీ జాయింట్ అవుతాయి. ఎట్ సైడ్ ఆర్థరైటిస్ అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మారుతుంది. ఓకే, మీడియల్ సైడ్ అంటే ఒకలాగా ఉంటుంది, లాటరల్ ఒకలాగా ఉంటుంది. లాటరల్ వచ్చింది అంటే అది వేరే ఆటో ఇన్ఫ్లమేటరీ వాటి వల్ల ఉంటుంది. అది ఒకటి. పెటిలోఫిమోరల్ అనేది ఎక్కువ మెట్లు ఎక్కి దిగడము ఇది జరిగే వాళ్ళకు ఉంటుంది. సో మనం ఏది అనేది ఎస్టాబ్లిష్ చేసుకొని అకార్డింగ్లీ 3rd స్టేజ్ దగ్గరికి వెళ్ళాలి ట్రీట్మెంట్. 4th స్టేజ్ ఏదేమైనా కానీ ద ఓన్లీ సొల్యూషన్ ఇస్ అ నీ రీప్లేస్మెంట్. Okay, rest all are there. Here and there they are trying many other things which are still evolving, but nothing can beat a replacement as a permanent solution. So ఇప్పుడు వచ్చిన ఒక డిఫరెంట్ సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు. ఇది కూడా పెద్దగా అరగలేదు. లైక్ ద టాపిక్ వేర్ వి ఎసెన్షియలీ బిగాన్, ద మిడ్ లైఫ్ క్రైసిస్ గైస్ హూ వాంట్ టు గెట్ ఫిట్. వీళ్ళలో ఒక స్పెషల్ లీజన్ అంటే కాండర్ లీజన్స్ అంటాం. ఒక పంచ్డ్ అవుట్ ఏరియాలో జస్ట్ ఇప్పుడు రోడ్డు మీద గుంట పడ్డట్టు ఒక ఏరియాలో సింపుల్ గా ఒక గుంట పడుతుంది కార్టిలేజ్. ఐసోలేటెడ్ కాండర్ లీజన్స్ అంటాం వాటిని. అండ్ కొన్నిసార్లు బోన్ వరకు వెళ్ళి బోన్ లో కూడా డ్యామేజ్ జరుగుతుంది. ఓకే, కాండర్ల్ అండ్ సబ్ కాండర్ల్ ఇంజరీస్ రెండు కూడా జరుగుతాయి. వీటికి ఏం చేయాలి అనేది ఈస్ ద ఎసెన్షియల్ పాయింట్. సో ఇప్పుడు బేసిక్ అరుగుదల ఏదైతే వచ్చిందనే పాయింట్స్ మనం ఆల్రెడీ వీనో. ఫస్ట్ అండ్ సెకండ్ ఒకలాగుంది, థర్డ్కి ఒకలాగుంది, ఫోర్త్కి ఒకలాగుంది. ఇప్పుడు ఐసోలేటెడ్ కాండర్ లీజన్స్కి దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు ట్రీట్ ఇట్. ఇప్పుడు ఆటోకాట్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే దట్ ఈస్ అ రిజిస్టర్డ్ నేమ్ విత్ సమ్ కంపెనీ, సో ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ నేమ్. సో ఇట్ ఈస్ మిన్స్డ్ కార్టిలేజ్ ప్రొసీజర్ అంటాం దాన్ని. మిన్స్డ్ కార్టిలేజ్ అంటే అదే ఆ ఏరియాలో డ్యామేజ్ అయిన కార్టిలేజ్ కానీ ఆర్ వేరే చోట నుంచి కార్టిలేజ్ స్క్రేపింగ్స్ కానీ తీసుకుంటాం. వేర్ ఇట్ ఈస్ నాన్ వెయిట్ బేరింగ్ జోన్ నుంచి ఆర్థ్రోస్కోపీలో తీసుకొని వాటిని కొన్ని సబ్స్టెన్సెస్తో బీమాక్ అంటాం వీటితో కలిపేసి ఎక్కడైతే హోల్ లాంటిది పడిందో ఆ ప్లేస్ లో దాన్ని రీప్లేస్ చేస్తాం. మరి కార్టిలేజ్ ఇక్కడ ఒకటే కదా సార్ ఉంటది? నో జాయింట్ లోపలే. అంటే వేరే చోట నుంచి తీస్తా అంటున్నారు కదా? వేరే చోట మోకాల్ లోపలే ఉంటుంది. ఓకే, నీ జాయింట్ లోపల ఈ సర్ఫేస్ అంటే ఈ కింద టిబియా ఫిమోరల్ సర్ఫేస్, ఫిమోరల్ సర్ఫేస్, ఫిమోరల్ సైడ్ లో కూడా ఈ సైడ్ మనకి వెయిట్ బేరింగ్ కి కాంట్రిబ్యూట్ చేయదు. అట్లనే ఇంటర్కాండలర్ ఏరియా అంటే మోచిప్ప కింద ఒక ఏరియా ఉంటుంది, అక్కడ కాంట్రిబ్యూట్ చేయదు. ఈ ఏరియాస్ లో స్క్రేపింగ్స్ తీసుకొని వాటిని ఒక గ్రాఫ్ నెట్ అనే ఒక డివైస్ లోకి కలెక్ట్ చేసుకుంటాం. అంటే అదంతా మళ్ళీ బయటకు వెళ్ళిపోకుండా దానిని మళ్ళీ తీసి దాన్ని ఒక గ్లూతో మిక్స్ చేసి వి పుట్ ఇట్ బ్యాక్ ఆన్ టు ద ఇట్స్ ఓన్ సర్ఫేస్. ఒక 6 weeks తర్వాత దిస్ స్టార్ట్స్ టేకింగ్ అప్. ఓకే, ఒక లేయర్ దానికి స్టిక్ అయిపోయి దాని మీద కొత్త లేయర్ అనేది ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా యూఎస్ఎఫ్డి అప్రూవ్డ్ ప్రొసీజర్స్ విచ్ ఆర్ దేర్ ఆల్రెడీ. వి హావ్ బీన్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. రిజల్ట్స్ కూడా బాగున్నాయి. కానీ ద డౌన్ సైడ్ ఆఫ్ ఇట్ ఈస్ ఇట్ టేక్స్ టైం. 6 months, 1 year, 1.5 year పేషెంట్ ఫాలో అప్ అవసరం, పేషెంట్కి ఎడ్యుకేట్ చేయడం అవసరం. అండ్ ఇవి చాలా సెలెక్టెడ్ సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్. దీనికి ఒక సపరేట్ ఆల్గోరిథమే ఉంటుంది. మనం ఇట్లా బై అండ్ లార్జ్ అందరికీ పనికొస్తుందని చెప్పేలాంటిది కాదు. అది ఎవరికి సూట్ అవుతుంది అనేది కేవలం అది చేసే వాళ్ళకి, ఆ పర్టికులర్ పేషెంట్ ఫాలోఅప్లో ఉండే వాళ్ళకి మటుకే దట్ ఈస్ సూటబుల్. ఇప్పుడు రేపు ఒక 60 ఏళ్ళ ఆయన వచ్చి పూర్తిగా అరిగిపోయి స్టేజ్ 4 వచ్చి సార్ మీరు ఇట్లా చెప్పారు మొన్న, ఇది గుజ్జు అక్కడి నుంచి తీసి ఇక్కడి నుంచి తీసి దానికి అతికిస్తానంటే వాళ్ళకి సూట్ కాదు. ఆర్థరైటిస్ డెవలప్ కాకుండా ట్రామాటిక్ కానీ ఆర్
ఈ ఎవరైతే ఈ 40-50s వాంట్ టు సడన్లీ గెట్ ఫిట్టర్ అండ్ దే డెవలప్స్ స్మాల్ ఇరోజన్స్ ఓవర్ అబ్యూస్ వల్ల వాళ్ళకు మటుకే టు సమ్ ఎక్స్టెంట్ పనిచేస్తాయి. ఈ పర్టికులర్ ప్రొసీజర్ని క్రియేట్ చేసింది ట్రామాటిక్ స్పోర్ట్స్ ఇంజరీస్ వాళ్ళ కోసం తయారు చేసిన ప్రొసీజర్. దీంతో పాటు ఏసీఎల్ అని మెనిస్కస్ అని చిన్న చిన్న టిష్యూ ఇంజరీస్ ఉంటాయి. వీటితో పాటు వచ్చే థింగ్స్ ఇవన్నీ కూడా. సో ఆ కార్టిలేజ్ అక్కడ మనం ఆ ప్రొసీజర్ పెట్టంగానే మెన్స్ కార్టిలేజ్ ప్రొసీజర్ దట్ విల్ టేక్ అప్ ది కార్టిలేజ్. ఇది ఒక స్పెసిఫిక్ సైజ్ ఉండాలి. చిన్న సైజ్ ఉన్నాయి అనుకోండి, నాన్ వెయిట్ బింగ్ ఏరియాలో ఓట్స్ అంటాం దాన్ని, ఆటోలోగస్ ట్రాన్స్ఫర్. ఒక చిన్న సిలికోన్ లాగా మనం ఎట్లయితే కోర్ డ్రిల్ పెట్టేస్తాం అట్లాంటి ఒక కోర్ బిట్ తీసుకొని ఎక్కడైతే అరిగిపోయిన పార్ట్ ఉందో ఆ ఏరియాలోకి రీఇన్సర్ట్ చేస్తాం. సో ఇట్ ఈస్ టేకింగ్ బోన్, సబ్ కాంటర్ బోన్ అండ్ కార్టిలేజ్ అన్ని కలుపుకొని ఒక కోన్ లాగా తీసి ఇక్కడ తీసి అలా పెట్టడం దాని మీదకి. సో దీన్ని ఓట్స్ ప్రొసీజర్ అంటాం. సో ఇది కొందరికి సూట్ అవుతుంది, ఒక సైజ్ ఆఫ్ లీజన్స్కి సూట్ అవుతుంది. ఈ పెద్ద ప్రొసీజర్ మెన్స్డ్ అనేది ఒక సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్కి పనికొస్తుంది. ఇది ఎవరికి ఏది పనికొస్తుంది అనేది మనం పేషెంట్ టు పేషెంట్ స్పెసిఫిక్గా చూస్ చేసుకుని వెళ్ళాలి. ఇట్ ఈస్ నాట్ ఎ జనరల్ థింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇది కమింగ్ టు దట్ కాండర్ లీజన్స్ పార్ట్ లైక్ యూ ఆర్ టాకింగ్ అబౌట్. సో దేర్ ఆర్ 2 aspects of it.